పరిశుద్ధులు మన రక్షకుడైన యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అంటూ చాలా విషయాలు ఆయన చెప్పారు. పచ్చికల చోట్ల నన్ను పనులు చేస్తారు, శాంతికరమైన జన్మలో నడిపిస్తారు, నేను గాఢాంధకారంలో వెళ్ళిన భయపడను, నాకు తోడుగా ఉంటారు, ఆయన దుడ్డుకర దండం నాకు తోడుగా ఉంటుంది, నేను సురక్షితంగా ఉంటాను, నన్ను రక్షించే దేవుడు, నా శత్రువులు ఎదురు నాకు భోజనం పెట్టే దేవుడు అంటూ నా తల నూనెతో అంటుతాడు దేవుడు, నన్ను అభిషేకిస్తారంటూ చాలా విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మనకి కాపరిగా ఉండాలి అనేది మన యొక్క అంశం. దేవుడు మనతో మాట్లాడేట్టుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధము నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి కుటుంబం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఉపదేశం ద్వారా మీరు నాకు బోధించమని, మంచి కాపరి ఎలా ఉంటారో, చెడ్డ కాపరి ఎలా ఉంటారో, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఎలాగా ప్రాణం పెడతారో, నాయన మేము ఎలా సిద్ధపరచబడాలో మీ యొక్క ఉన్నతమైన ఉపదేశం మాతో బోధించి మీ నామకి మహిమ తెచ్చుకోమని, సకల ఆటంకాలన్నీ కొట్టివేసి త్వరగా పవర్ ఇచ్చినట్లుగా కృప అనుగ్రహించమని, చిన్నపిల్లలు అల్లరి చేయకుండా సహాయం చేయమని, ప్రతి మాట జీవంతో పొదిగి మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మాకు బోధించి మహిమ పొందవలసిందిగా ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించడానికి రావాల్సిన త్వరగా వచ్చేటట్లుగా కృప అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ప్రియులారా, మనం చదువుకున్న విధానంలో దావీదు గారు ఆయన ఒక గొర్రెలాగా ఆయనకి ఒక కాపరి ఉన్నారు అన్నట్టు, నా కాపరి యెహోవా అంటూ ఆయన చెప్తా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తున్నాడు. మనకి కాపరిగా ఉండే ఒక ఆయన మంచి కాపరి అయితే ఆ గొర్రెలకు లేమి ఉండదు అనే సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు కాపరులోకి అందరిలోకి మంచి కాపరి ఎవరయ్యా అంటే యేసు ప్రభువు వారు. ఆయనే చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతారని ఆయన చెప్పారు. మనము గొర్రెలు అనుకుంటే మన కొరకు ఆయన ప్రాణాన్నే ఆయన పెట్టారు. మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి, అంత మంచి కాపరి భూమి మీద ఇంకెవరు కూడా లేరనే సత్యాన్ని మనం బైబిల్ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క మాటలో అర్థం ఏంటంటే, యెహోవా నాకు కాపరిగా ఉన్నారు కాబట్టి నాకు లేమి లేదు, కలగదు అని ఆయన చాలా విశ్వాసంతో, నిరీక్షణతో, నమ్మకంతో ఆ యొక్క మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియరా, మనకు ఒక కాపరి ఖచ్చితంగా ఉండాలి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఆ కాపరి ఎలాంటి వారై ఉండాలి అని అంటే, యేసు ప్రభు లాంటి కాపరే ఉండాలనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, కాపరికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, కాపరికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, కాపరి ఎలా ఉండాలి, కాపరి ఎలాగ తనకి అప్పగించబడిన మందను కాయాలి, ఎలాగ వాటిని మేపాలి, ఎలాగ వాటిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలి అనటానికి మనకి మాదిరి యేసుప్రభు వారే. ఆయనకు మించిన మాదిరి మనకి ఇంకెవరు కూడా లేరు. ఆయనే గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి. ఆయన మనకి మాదిరిగా ఉన్నారు కనుక ఆయన తనకి శిష్యులుగా ఒక 12 మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారు కాపరులుగా అనేక మందిని సిద్ధపరుస్తూ వచ్చారు. అలాగున ఈ యొక్క దేవుని కొరకు యేసుప్రభు వారు రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అది విస్తరిస్తా ఈ రోజుకి మన వరకు కూడా చేరింది. ఈ దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి యొక్క సంఘంలో, ప్రభు యొక్క సంఘ విస్తరణలో మనందరం కూడా భాగస్వాములమై దేవునిని కాపరిగా కలిగి ఉండి, ఏ కాపర్ అయితే, ఏ పాస్టర్ గారు అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ పాస్టర్ గారి దగ్గర శిష్యులుగా, గొర్రెలుగా మనం కూడా ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉందని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నేను నిన్ను అనుసరించి కాపరినై ఉండుట మానలేదు అన్నాడు. చాలు. ఇక్కడ మనం పై వచనాలు, కింద వచనాల అధ్యాయం అంతా మనం కనుక జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, ఇర్మియా భక్తుడు
చెబుతున్న మాట ఏమిటంటే, నేను అనగా యిర్మీయా గారు నిన్ను అనగా దేవుణ్ణి అనుసరించుట మానలేదు అన్నాడు. ఇప్పుడు ఒక కాపరి, ఇశ్రాయేలీలకు ప్రవక్తగా యిర్మీయా గారు ఉన్నారు. యిర్మీయా గారు ఇశ్రాయేలీలందరినీ కాసేవాడిగా, ఒక పాస్టర్ గారుగా, ఒక కాపరిగా ఉన్నట్లయితే, ఈ కాపరి ఎవరిని అనుసరిస్తున్నాడటండి? దేవుని అనుసరించుట మానలేదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తా ఉన్నాడు. ప్రతి పాస్టర్ గారు కూడా, ప్రతి దైవ సేవకుడు కూడా, ప్రతి కాపరి కూడా ఆ కాపరి దేవుని అనుసరించేవాడే ఉండాలి. దేవుని పోలిన నేర్చుకునేవాడే ఉండాలి. దేవుని వెంబడించేవాడే ఉండాలి. అప్పుడు ఆ పాస్టర్ గారు తనకు అప్పగించబడిన గొర్రెలను కూడా దేవుని అనుసరించేవారుగా చేయగలుగుతాడు, దేవుని వెంబడించేవారుగా చేయగలుగుతాడు, దేవుని కొరకు సిద్ధపరచగలుగుతాడు, దేవుని రాజ్యానికి నడిపించగలుగుతాడు. ఈ దైవ సేవకుడే, ఈ పాస్టర్ గారే, ఈ కాపరే దేవుని అనుసరించేవాడిగా లేడనుకోండి. యిర్మీయా గారు చెప్పినట్లుగా ఈయన తప్పుడుగులు వేసేవాడిగా ఉన్నాడు అనుకోండి, ఈయనే పాపం చేసేవాడిగా ఉన్నాడు అనుకోండి, ఈయనే కోపిష్ఠుడిగా ఉన్నాడు అనుకోండి, ఈయనే పడిపోయేవాడిగా ఉన్నాడు అనుకోండి, ఈయనే జారిపోయేవాడిగా ఉన్నాడు అనుకోండి, ఈయనకు అప్పగించబడిన గొర్రెలను కూడా ఈయన ఏం చేస్తాడు? అదే దారిలో తీసుకెళ్తాడు. కాబట్టి దేవుడు తన రాజ్యానికి జనులను సిద్ధపరచడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ఏమిటంటే, ఆయన ఒక దైవ సేవకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ దైవ సేవకునికి కొన్ని గొర్రెలను అప్పగిస్తూ ఉన్నాడు. విశ్వాసులు గొర్రెలకు సాదృశ్యం. విశ్వాసులు ఎవరికి సాదృశ్యం అండి? గొర్రెలకు సాదృశ్యం. ఈ యొక్క విశ్వాసులను, గొర్రెలను కాయటానికి, మేపటానికి, ఆ యొక్క విశ్వాసులను దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం, కాపరి విధానం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మంచి కాపరి. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తనలాగా కాపరిగా ఉండటానికి కొంతమంది దైవ సేవకులను ఆయన ఏర్పాటు చేసుకుని, సిద్ధపరచుకుని, ఆయన వారి ద్వారా ఆ లోకంలో ఉన్న జనులందరినీ విశ్వాసులుగా, దేవుని రాజ్య వారసులుగా సిద్ధపరచడానికి కొంతమంది కాపరులను ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ప్రతి కాపరి కూడా దేవుని అనుసరించేవాడిగా ఉండాలి. ఎలాగంటే దేవుని అనుసరించేవాడిగా ఉండాలి. చాలా కాపరులు ఉన్నారు లోకంలో, దేశంలో, ప్రపంచంలో చాలామంది కాపరులు ఉన్నారు. కానీ ఆ కాపరులు కూడా దేవునిని అనుసరించేవారుగా ఉన్నారో లేదో అనేది ప్రతి విశ్వాసి గమనించాలని మనం చేస్తున్నాం. ప్రతి విశ్వాసి పరిశీలన చేసుకున్న తర్వాతే ఆ యొక్క కాపరి దగ్గర ఉండాలి అని నేను మనం చేసుకుంటా ఉన్నాను. కాపరి కసాయుడు అనుకోండి, ఆ కాపరి దగ్గర గొర్రె ఉందనుకోండి, ఏం చేస్తాడు కాపరి? ఏం చేస్తాడండి? కోసుకు తింటాడు. ఆయన స్వార్థం కోసం ఉపయోగించుకుంటాడు, దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడం. కాపరి కషాయవాడైతే అలాంటి చోట విశ్వాసి గొర్రెగా ఉండటానికి వీల్లేదు. గమనించుకోవాల్సిన బాధ్యత గొర్రె మీద కూడా ఉంది. గమనించుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క విశ్వాసుల మీద కూడా ఉంది. విశ్వాసికి ఏమంటే పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో జ్ఞానం ఉంటుంది, ఏ స్కూల్ పంచుకుంటుందో జ్ఞానం ఉంటుంది, ఎక్కడ చదివించాలో తెలివితేటలు ఉంటాయి, ఎలాగ పిల్లల్ని స్కూల్ పంపించాలో తెలివితేటలు ఉంటాయి, సెక్యూరిటీ ఎలాగా ఏంటనేది ఆలోచించడానికి జ్ఞానం ఉంటుంది. అన్ని మెలుకులు తీసుకుంటాం. కానీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచబడటానికి మాత్రం ఎక్కడైనా ప్రార్థనే కదండి, ఎవరైనా పాస్టర్ గారే కదండి, ఏదైనా సంఘమే కదండి, ఎక్కడైనా చర్చే కదండి, మరి అక్కడికి వెళ్ళిపోతున్నామండి, అక్కడ లోటు అయిపోయిందండి అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ కాపరే తిరిగి అలవాటు ఉన్నవాడు అనుకోండి, ఆ కాపరే తిరిగి అలవాటు ఉన్నవాడు అనుకోండి, ఆయనకి మొట్టమొదటి ఒక ఇల్లు ఉంటుంది, ఇంకొక ఇల్లు కూడా పెడతాడు, 2 ఇల్లు పెడతాడు, ఆయనే కాపరి. అలాంటి అలవాటు ఉన్న కాపరి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని, ఆయన బాగా జల్లుతాడని, బాగా సంఘస్థులకి ఇస్తాడని, పెట్టుబడి పెడతాడని, ఈ కారణం చెప్పని వెళ్తే ఆయన ఎలాగున్నాడో అలాగే సంఘస్థులను కూడా తయారు చేస్తాడు. పరలోక రాజ్యం ఆయన వెళ్ళడం, వీళ్ళని ఎవరిని సిద్ధపరచడం. ఉపయోగం ఏముంది సార్ భక్తి చేయడం వల్ల? కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో, యొక్క విధానంలో, దేవుడు ఏర్పాటు చేసుకునే విధానంలో ఈ యొక్క దైవ సేవకుడు, ఈ యొక్క కాపరి దేవుని అనుసరించేవాడు ఉన్నాడా లేదా అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం దాన్ని
కనిపెట్టాల్సిన అవసరం ఉందని నేను మనం చేసుకుంటా ఉన్నాను. ఏం పరిశీలన చేయాలండి అని అంటే, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎలాంటి వాడండి? దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం చూడలేని కన్నులు కలిగిన వాడు. కాబట్టి పాస్టర్ గారు కూడా అలాగే ఉండాలి. పాస్టర్ గారు కూడా అలాగే ఉండాలి. పాపము చూడలేని కన్నులు కలిగిన పరిశుద్ధమైన నేత్రాలు కలిగిన వాడై ఉండాలి. పాపాన్ని చూడలేని, ఏది పడుతుందే సినిమాలు చూడలేని, పాపిష్టి దృశ్యాలు చూడలేని, పరిశుద్ధంగా బతకగలిగిన, ఏకపత్ని వృతుడిగా ఉన్నటువంటి, పరాయి స్త్రీలను తల్లిలాగో చెల్లిలాగో చూసేటువంటి మనస్సు కలిగిన వాడై ఉండి, ఇలాంటి వ్యక్తిత్వం ఉందా లేదా అని మనం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అక్కడ మనం విశ్వాసులుగా కొనసాగాలి, గొర్రెలుగా కొనసాగాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. మనం ఎంత బిడ్డల కోసం జాగ్రత్తగా కనిపెట్టి పరిశీలించి మంచి స్కూల్లో వేసుకుంటామో, అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచగలిగిన దైవ సేవకుని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రార్థనే కదండి అంటే కుదరదు. ఆ దైవ సేవకుని కుమారులు ఎలా ఉన్నారు, ఆ దైవ సేవకుని బిడ్డలు ఎలా ఉన్నారు, ఆ దైవ సేవకుడు వ్యవహార శైలి ఎలా ఉంది, ఆ దైవ సేవకుడు ప్రవర్తన ఎలా ఉంది, ఆ దైవ సేవకుడు మాట తీరు ఎలా ఉంది, దైవ సేవకుడు ఎలా నడుచుకుంటున్నాడు, ఆ దైవ సేవకుడు దేవుణ్ణి అనుసరిస్తున్నాడా లేదా, న్యాయంగా ఉంటాడా లేదా, అన్యాయంగా మాట్లాడతాడా, లేకపోతే కలిసి వచ్చే చోట మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడో, ఆయన పద్ధతి ఏంటి, ఆయన విధానం ఏంటి, అన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమును అనుసరించవలను అన్నాడు. ఏమనుసరించాలటండి? దేవుని అనుసరించడం అంటే న్యాయమును అనుసరించడం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట న్యాయమును అనుసరించవలను అంటాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వాక్యం. ఎవరైనా తీసారా? నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలం న్యాయమును అనుసరించి నడుచుకొనవలెను. కాపరే అన్యాయంగా నడుచుకుంటే, కాపరే కలిసి వచ్చిన కూడా మాట్లాడితే, కాపరే ఎలాగ వీలైతే అలా మాట్లాడితే, కాపరే పాపం చేస్తుంటే, కాపరే ఏమండి దేవునికి విరోధంగా నడుస్తూ ఉంటే, అలాంటి చోట విశ్వాసులుగా ఉండటం చాలా ప్రమాదకరం అనే సత్యాన్ని మనము గమనించాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నన్ను పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. నమ్మకంగా నేను ఉంటే ఆయన పరలోకానికి నన్ను తీసుకుని వెళ్తాడు. ఇందులో అనుమానం ఏం లేదు, నాకు లేమి కలుగదు అని చాలా స్పష్టంగా, ధైర్యంగా, సూటిగా, తేటగా చెప్తున్నాడు దావీదు గారు. ఆయన చేతికి కొన్ని గొర్రెలు అప్పగించాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే దేవుని అనుసరించి నడుచుకుంటున్నాడో ఆయన చేతికి కొన్ని గొర్రెలను అప్పగించాడు దేవుడు. గొర్రెల పైన నమ్మకంగా ఉన్నాడు, ఒక రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు. అండి రాజ్యంలో నమ్మకంగా ఉన్నాడు. అండి సదాకాలము ఆశీర్వాదకరంగా యేసు క్రీస్తు ప్రభుల వారికి తండ్రిగా ఏమండి ఆ యొక్క జాబితాలోకి తీసుకెళ్ళిపోయాడు. దావీదు కుమారుడు అనిపించుకోవడానికి యేసు ప్రభు సిగ్గుపడలేదు, గర్వపడ్డాడు. అంత భక్తి చేశాడు మహానుభావుడు, అంతటి ఆరాధకుడిగా బతికాడు. న్యాయమును అనుసరించాలి. ఏం చేయాలండి? న్యాయమును అనుసరించాలి. పాస్టర్ గారు న్యాయంగా ఉంటే విశ్వాసులు కూడా న్యాయంగా ఉండమని చెప్పగలుగుతాడు. పాస్టర్ గారు యథార్థంగా ఉంటే విశ్వాసులు కూడా యథార్థంగా ఉండమని చెప్పగలుగుతాడు. నేను చెయ్యింది మీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోదు, నేను చెప్పినా మీరు నవ్వుకుంటారు, అంతే కదా. తండ్రి తాగిపోతే ఉండి పిల్లలు తాగుతాకెళ్ళదంటే నువ్వు మానేసి అప్పుడు చెప్పు అంటాడు. అవునా కదా? ఏం భయపడిపోయి దడబడిపోతాడా? ఏం దడబడ్డావు, నువ్వు మానేసప్పుడు అని చెప్పి ఏం మాట ఎక్కువ మాట్లాడక అంటాడు. అదే తండ్రి కరెక్ట్గా ఉండేవాడైతే రాయ్ అంటే పిల్లవాడు జడుస్తాడు, ఆ మాటకు లోపడతాడు, మాట వింటాడు, భయపడతాడు. కాబట్టి ప్రతి దైవ సేవకుడు, ప్రతి కాపరి కూడా దేవుని అనుసరించేవాడై ఉన్నప్పుడు గొర్రెలకు చెప్పగలుగుతాం. గొర్రెలను దేవుని అనుసరించి నడుచుకునేలాగా సిద్ధపరచగలుగుతాం. కాబట్టి నా కాపరి వలన నాకు లేమి కలగదని చెప్పేటట్లుగా మీరు ఉండాలంటే మీరు అలాంటి దైవ సేవకుని ఎంపిక చేసుకోవాలి. అలాంటి దైవ సేవకుని యొక్క గొర్రెలుగా ఉండటానికి ఇష్టపడాలి అని అందరికీ చెప్పగలగాలి. అండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు ఇలా వెళ్ళకూడదు, అలాంటి చోటకు రావాలి, ఇలాంటి విషయాలు మనం గ్రహించాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో జ్ఞానం కలిగి ఉండాలి అని మనం ఇతరులకు చెప్పే పరిస్థితి మనకు ఉంటుందని మనకు అర్థమైతే నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక కాపరి పెద్ద ఇల్లు ఉంది, 2 ఇల్లు పెట్టాడు.
ఆయన సంఘస్థులందరికీ తెలుసు, అందరూ కూడా చెప్తున్నారు మా పాస్టర్ ఇలాగే చేస్తున్నాడని మాకు తెలుసండి. అయినా ఒకరు మానరు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి, ఎందుకు పెట్టుబడి పెడతాడు, ఎందుకు ఏదైనా అవసరం అంటే ఇస్తాడు, ఎందుకు ఈ లోక సంబంధమైన అవసరాల కోసమే చర్చికి వెళ్తున్నారు. ఆయనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి చర్చికి వెళ్తున్నారు. ఆయన కాస్తంత ఎప్పుడన్నా ఆపదలో ఆదుకుంటాడేమో అని చర్చికి వెళ్తున్నారు. అంతేగాని దేవుణ్ణి అనుసరిస్తున్నాడా లేదా అని మాత్రం వాళ్ళు గ్రహించుకోవటం లేదనే విషయాన్ని ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని అనుసరించే దైవ సేవకుడై ఉంటే ఆ కాపరి తనకు అప్పగించబడిన గొర్రెలను కూడా దేవుని అనుసరించేటట్లుగా సిద్ధపరచగలుగుతాడు, వారి కోసం ప్రార్థన చేయగలుగుతాడనే సత్యాన్ని మనందరం గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దావీదు గారికి ఏం తక్కువ సార్? రాజుగా ఉన్నాడు కదా, ధనం తక్కువ, అధికారం లేదా, ఏమైనా తక్కువ? ఏమి తక్కువ లేదుగా. అయినా నాకు యెహోవా కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు అన్నాడు. అంటే దేవుడు కనుక నాకు కాపరిగా లేకపోయినట్లయితే నాకు అన్నీ ఉన్నా, నేను రాజునే అయినా నాకు లేమి కలుగుతుంది అన్నట్టేగా. కాబట్టి మీకు ధనం ఉన్నటువంటి పాస్టర్ గారు కాదు, లేకపోతే ఇంకా ఏదేదో ఉన్న పాస్టర్ గారు కాదు, దేవుని కాపరిగా కలిగి ఉన్న పాస్టర్ గారు అయితే మీకు లేమి కలగకుండా చూసుకుంటాడనే విషయాన్ని గమనించాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూస్తే ఆ యొక్క రూతు అత్తను అనుసరించింది గనక, ఏమండి, అత్తను అనుసరించింది గనక ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి వంశవళిలో తల్లుల జాబితాలో చేరిపోయిందనే సత్యాన్ని మనం గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, నయోమి దేవుని అనుసరిస్తూ ఉంది, రూతమ్మ నయోమిని అనుసరిస్తూ ఉంది. మీకు అర్థమైందో లేదో? ఏమండి, నయోమి ఎవరిని అనుసరిస్తూ ఉంది? దేవుని అనుసరిస్తూ ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఆమె ఒక కాపరి వలె మనం అర్థం చేసుకోవాలి. ఆమె కోడలైనటువంటి రూతమ్మ, చిన్న కోడలు కూడా ఉంది ఓర్ప, ఇద్దరికి కూడా చెప్పింది, అమ్మ నా భర్త చనిపోయాడు, మీ భర్తలు కూడా చనిపోయారు, నా కుమారులు, కాబట్టి మీరు మీ అమ్మ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళి మరలా కొత్త వివాహాలు చేసుకుని చక్కగా బతకండి అమ్మా అని చెప్తే ఓర్ప ఏమండి వార్ప ఏం చేసిందంటే, హల్లెలూయా, వార్ప ఏమండి ముద్దు పెట్టుకుని మోయాబు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ అన్నదే, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోరంటే రూతమ్మ అందే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మరణము తప్ప నన్ను ఏదైనా వేరు చేసిన యెహోవా యెహోవా నాకు ఇంకా అంతకంటే ఎక్కువ కీడు చేయును గాక అని ఒక నిబంధన అత్తమ్మ గారితో చేసుకున్న కారణం చేత నయోమి ఏమో దేవుని అనుసరించింది. నయోమిని ఎవరు అనుసరించారు? రూతమ్మ అనుసరించింది. రూతమ్మ నయోమిని అడగకుండా ఏ పని చేయలేదు. ఏమండి, రూతమ్మ చెప్పిన పని చేయకుండా, నయోమి చెప్పిన పని చేయకుండా రూతమ్మ ఏమండి మాట వినని కోడల వలె ఉండలేదు. కాబట్టి ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి వంశంలో ఆశీర్వదించబడిన స్త్రీగా మారిపోయిందనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఏ కాపరైతే దేవుని అనుసరిస్తూ ఉంటాడో ఆ కాపరి దగ్గర, ఆ కాపరిని అనుసరించే ప్రతి విశ్వాసి యేసు ప్రభుల వారి వంశంలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంది. ఏమండి, శపించబడిన మోయాబు వంశంలో ఉన్నటువంటి రూతమ్మ ఏమండి నయోమిని హత్తుకున్న కారణం చేత, నయోమిని అనుసరించిన కారణం చేత, నయోమి మాట విన్న కారణం చేత ఏమండి ఆమె శాపమును పోగొట్టుకుని ఆశీర్వదించబడిన స్త్రీగా, ఆశీర్వాదాల్లో పీక్ స్టేజ్ యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలో తల్లుల జాబితాలోకి వెళ్ళిపోయినటువంటి ఆశీర్వాదానికి మూలమైనటువంటి స్త్రీగా ఆమెను మార్చిందనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈమె నిబంధన చేసుకుంది. అలాగే విశ్వాసులు కూడా దైవ సేవకునితో ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. మరణము తప్ప మరి ఏది దైవ సేవకుని నన్ను వేరు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధనలోకి రావాలి. ఆ నిబంధనలో ఉన్నప్పుడు, దైవ సేవకుని మాట వినే తత్వం ఉన్నప్పుడు
దైవ సేవకుడు దేవుణ్ణి అనుసరించే దైవ సేవకుడైతే ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉంటాడు. తనకు అప్పగించబడిన ప్రతి విశ్వాసాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటాడనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అండి, చాలామంది విశ్వాసులు ఉంటారు కానీ పాస్టర్ గారి మాట వినరు. చాలామంది విశ్వాసులు ఉంటారు కానీ పాస్టర్ గారిని అనుసరించరు. ఏం చేయరండి? అనుసరించరు. పాస్టర్ గారు దేవుణ్ణి అనుసరిస్తున్నాడా లేదని కూడా గమనించుకోరు. వెళ్తున్నామా వస్తున్నామా అన్నట్టే ఉంటుంది వ్యవహారం. అలాగే గుడ్డు దిశలో పడ్డట్టుగా కాకుండా భక్తి కరెక్ట్గా గురి చూసి భక్తి చేస్తే పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతామనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నయోమితో నిబంధన చేసుకున్న తర్వాత అండి ఆ ఊరు బెత్లెహేము వెళ్ళారు ఇద్దరు. బెత్లెహేము వెళ్ళిన తర్వాత అండి నయోమి గారిని అడిగింది కోళ్ళ గారు, అత్తమ్మ ఈ ఊర్లో కోతలు ప్రారంభమైనాయి కదా, నేను వెళ్ళి పరిగెరికి రానా, మన ఇద్దరికి ఆహారం లేదు కదా అని అడిగింది. అత్తగారిని అడగాలంటారా? నేను అడగాలంటారా? ఈ రోజుల్లో కోళ్ళు అయితే అడుగుతారా? వాళ్ళకి ఎలా ఇష్టమైతే చేసుకుంటారు. అత్తగారిని అడిగితే అత్తమ్మ గారు అన్నారు వెళ్ళమ్మా అని పర్మిషన్ ఇచ్చాక వెళ్ళింది. ఇల్లు వచ్చాక మళ్ళీ అడిగింది, ఎవరి పొలంలో నీకు కటాక్షం కలిగిందమ్మా, ఎవరు నీకు పరిగెరుకోమని ఆర్డర్ ఇచ్చారమ్మా, ఎలా జరిగిందమ్మా, రోజంతా ఎలా జరిగిందమ్మా అని అడిగితే చాలా చక్కగా అది బోయేజ్ గారి పొలం అంటమ్మా, అక్కడ పెద్దపాలేరు గారిని అడిగానత్తమ్మా, ఆయన చాలా దయాహృదయంతో ఏరుకోమన్నాడత్తమ్మా, చక్కగా ఏరుకున్నానత్తమ్మా అని అన్ని విషయాలు చెప్పింది. ఆ బోయేజ్ గారు మనకు సమీప బంధువుడమ్మా, అక్కడికే వెళ్ళమ్మా, వేరే పొలంలో వెళ్ళొద్దమ్మా, ఈ కోతకాలం అంతా అక్కడికి వెళ్ళమ్మా అని అత్తగారు చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించింది. అత్తగారు ఎలా చెప్తే అలా విన్నదే అండి. ఆ బోయేజ్ గారు ఈమె సాక్ష్యాన్ని ఆ పెద్దపాలేరు చెప్పగా విని ఆయన కూడా ఆశీర్వదించాడు. ఆమె ఏరుకున్న ఎన్ని గింజలు అయితే మీ ఇద్దరికి ఏం సరిపోద్దామని కేకేసి ఆమె ఒళ్ళో ఆయన మరలా కొలిసి పోసి పంపించాడు. ఇంత కటాక్షం పరదేశపైన ఎందుకు చూపిస్తున్నావు ఆయన కన్నీళ్ళు గారిస్తే, నీ సాక్ష్యం నేను విన్నాను, మా పెద్దపాలేరు చెప్పాడు, యెహోవా ఆశీర్వాదం పొందడానికి ఆయన రెక్కల కిందకు వచ్చావు, నీకు సంపూర్ణ బహుమానాన్ని దేవుడు ఇస్తాడు అని దీవించాడు, ఆశీర్వదించి పంపించాడు. ఇవన్నీ చెప్పిన అత్తమ్మకి చెప్పినప్పుడు అత్తమ్మ అంది, నీ యోగక్షేమాలు నేను విచారించాలి కదమ్మా, నీకు మరలా వివాహం చేయాలి కదమ్మా, నేను నిన్ను ఇవన్నిటిని ఆలోచించి మనకు సమీప బంధువుడు బోయేజ్ గారు కాబట్టి ఆయన కళ్ళంలోనే పడుకుంటాడు, నువ్వు వెళ్ళి ఆయన కాలకాడ పడుకో, వెళ్ళే ముందు చక్కగా స్నానం చెయ్యి, తెల్లని వస్త్రాలు కట్టుకో, తలకు నూనె పెట్టుకో, వెళ్ళి ఆయన కాలకాడ పడుకో, ఆయనకు మెలుగు వచ్చి ఎవరమ్మా నువ్వు అని అడిగితే నీ కొంగు నాకు కప్పయ్యా అని అడిగితే ఆయనకు అర్థం అవుతుందని చెప్పింది. నువ్వు చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి, నువ్వు స్నానం చేయమని నేను చేయాలా, నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకోమని నేను వేసుకోవాలా, నువ్వు తలకు నూనె పెట్టుకోమని నేను పెట్టుకోవాలా, మళ్ళీ వెళ్ళి ఆయన కలకడ పడుకోవాలా, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలా, మళ్ళీ ఆయన నీ కొంగు కప్పని అడగాల, ఏంటి నువ్వు చెప్పినట్టు నేను చేసి నేను వెళ్ళానంటే ఆమె ఆశీర్వాదం పోగొట్టుకునేది. ఆమె ఎలా చెప్తే అలాగా తూచా తప్పకుండా లోబడింది, అలా చేసింది. ఆయన కొంగు కప్పమని అడిగింది, ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత నాకన్నా సమయం బంధువులు ఒకడు ఉన్నాడమ్మా అని అడిగి, అతడు నీకు విడిపించకపోతే నేనే విడిపిస్తానమ్మా అని తెల్లారకుండా పంచాయతీ పెట్టాడు. సమీప బంధువుని పిలిచాడు, నా వల్ల కదన్నాడు ఆయన. అప్పుడు ఈయనే వీళ్ళ పొలం అండి డబ్బులు కట్టి విడిపించాడు, వీళ్ళకి ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ తాకట్లు ఉన్నాయో అన్నీ విడిపించాడు. ఆమె భర్త చనిపోయాడు కాబట్టి ఆమెను కూడా విడిపించి ఆయనే పెళ్లి చేసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. దైవ సేవకుడు దేవుణ్ణి అనుసరించేవాడైతే, ఆ దైవ సేవకుడు చెప్పిన మాట విశ్వాసులు వింటే అండి దేవుణ్ణి అనుసరించేటట్లుగా ఆ యొక్క దైవ సేవకుడు వాళ్ళని సిద్ధపరుస్తాడు. నయోమి పరలోక రాజ్యానికి సిద్ధపరచబడింది, వాళ్ళను కూడా పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది. యేసుప్రభు వంశంలోకే తల్లుల జాబితాలోకి వెళ్ళిపోయేలాగా అంతటి ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగింది. ఏమంటే తింటాకి గింజలు లేని పరిస్థితి నుంచి 500 ఎకరాల భూస్వామికి యజమానురాలిగా 500 ఎకరాల భూస్వామికి భార్యగా ఆమె మారటానికి గల కారణం ఏంటండి? దైవ సేవకుడు దేవుణ్ణి అనుసరించే దైవ సేవకుడిని ఈమె అనుసరించింది, అంతే. ₹1,00,00,000 మాట. కాబట్టి మనము ఒక దైవ సేవకుడు దేవుణ్ణి అనుసరించి నడుచుకునే దైవ సేవకుడు అవునా కాదని నిర్ధారించుకుని ఆ దైవ సేవకుడు మాట వింటే, ఆ దైవ సేవకుడు లోబడితే, ఆ దైవ సేవకుడిని అనుసరించగలిగితే మనకి అండి ఆ దైవ సేవకుని అనుసరించగలిగితే
మనము కూడా పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతామనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఆదికాండం 24:8 వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఏమండి, నేను చెప్పే పాయింట్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండం 24:8 వాక్యాన్ని కనుక మనం చూస్తే, అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందుదువు కానీ నీవు నా కుమారుని అక్కడ తీసుకుని వెళ్ళకూడదని చెప్పాడు. చాలమ్మ, నా మాట వినండి, నా వైపు చూడండి. ఏమండి, అబ్రహాము గారికి కుమారుడు ఉన్నాడు. అమ్మ, నా వైపు చూడండి. అబ్రహాము గారికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి వివాహం చేయడానికై అబ్రహాము గారు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్న కారణం చేత ఎలియాజర్ అనే పెద్ద పల్లెరిని పిలిచాడు, ప్రమాణం చేయించుకున్నాడు. మా సొంత ఊరిలో అక్కడి నుంచి ఒక పిల్లని ఎంపిక చేసి తీసుకురా, మా పిల్లడికి పెళ్లి చేద్దాం అన్నాడు. ఈయన బయలుదేరి వెళ్ళాడు. అమ్మా, బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాము గారేమో తండ్రి అయిన దేవుడికి సాదృశ్యంగా కనిపిస్తాడు అక్కడ. అలాగే ఇస్సాక్ గారేమో యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనిపిస్తాడు. ఎలియాజర్ గారేమో పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా కనిపిస్తారు. ఆ కుర్చీలు కొంచెం ముందుకు జరుపుతాయి, కొంచెం ముందుకు జరిపితే ఫ్రీగా ఉంటుంది. రైట్,